దగదర్తి మండలం మనుబోలుపాడు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా కరాటే విన్యాసాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఫైట్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేగూరు ఆది మహారాజు ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు నిర్వహించారు. కరాటే మాస్టర్ ఆది మహారాజు చేతులపై కారులు వెళ్లే విన్యాసాలు చేయగా, ఆయన శిష్యులు జడతో టైల్స్, పెంకులను పగలగొట్టే విన్యాసాలు చేసి అందరినీ అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యాయవాది రమాదేవి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొన్నారు. శారీరక, మానసిక దృఢత్వానికి కరాటే విద్య మనిషికి ఎంతో దోహదపడుతుందని గునుకుల కిషోర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రషీద్, గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ కూడా చిన్నప్పటి నుంచి మాకెంతో ప్రేమ, కరాటే అన్న అనుకుంటున్నా, అది నేర్చుకోవాలనుకుంటున్నాం. కానీ అది శిక్షణ ఇచ్చేవాళ్ళు సరిగా లేని రోజుల్లో 5th డాన్ దాకా కూడా ఇక్కడ కంప్లీట్ చేశారు. ఎంతోమంది కరాటే గురించి శిక్షణ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. కరాటే అనేది మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో ముఖ్యమైన విషయం. దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు సార్కి అభినందనలు. అదేవిధంగా మనుబోలుపాడులో మా పురాతన కాలం నుంచి మా తల్లిదండ్రులు, మా తాతతండ్రులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి షెల్టర్ కూడా లేదు. దాని అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకోండి అని కోరడం జరిగింది. కావలి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి మా మండల ప్రెసిడెంట్ ఉన్నారు ఇక్కడ, వెంకట్ యాదవ్ అని, ఆయన సహాయంతో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాము అనేది పరిశీలించి ముందుకు చర్యలు సాగిస్తామని తెలియజేస్తున్నాను. సో ఇలాంటి అందరూ కూడా మాకు ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చి మా ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, అంటే గుడికి సంబంధించి ఆ గుడిని డెవలప్ చేయడానికి మన కిషోర్ సార్, జనసేన పార్టీ తరఫున కిషోర్ సార్ మాకు గవర్నమెంట్కి తెలియజేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మాకు కొంత సపోర్ట్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనుబోలుపాడు గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని, అంటే వినాయక చవితి పండుగను మేము జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేము ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇక్కడ ఈ ఏరియాలో జరుపుకోలేదు, కాబట్టి ఇది మొట్టమొదటిగా జరుపుకోవడం అనేది, ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకొని అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ